అందరికీ నమస్కారం। ఈరోజు మనం చికెన్ పకోడీ చేయబోతున్నాం। ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని అందులో సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పుని బద్దలుగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి। పచ్చిమిర్చి ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి। ఒక 2.5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి। ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। మసాలాలన్నీ బాగా కలిసేలాగా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి। పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చికెన్ అందులో వేసుకోవాలి। మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉండాలి। బాగా గోల్డ్ కలర్ వచ్చేసాక తీసేయటమేనండి, అంతే। వేడి వేడి చికెన్ పకోడీ రెడీ।